రోజు నుంచి అమల్లోకి భూభారతి చట్టం పోర్టల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్. భూభారతిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. సామాన్య రైతుకు కూడా అర్థం కావాలన్న రేవంత్. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తెలంగాణలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జీవో. సీఎం రేవంత్ కి తొలి కాపీ ఇవ్వనున్న సబ్ కమిటీ. ఇవాళ భేటీ కానున్న మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ గుంటూరు జిల్లాకు చంద్రబాబు. తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటన. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. అమరావతి కోసం ఫేజ్ 2 భూ సమీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారు. త్వరలో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పటం ఖాయం. మల్కాజ్గిరిలో కేటీఆర్ కామెంట్స్. కూటమి నేతల జోలికొస్తే కాళ్ళు చేతులు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా. బీ ద బాస్. నరికేస్తా. అవినీతి కేసులో కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయం. వైసీపీ నేతలకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వార్నింగ్. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పాలిటిక్స్ లోకి. సమాజం కోసం పనిచేస్తానన్న రిటైర్డ్ ఐపీఎస్. చంద్రబాబు ఎవరినైనా బలి చేయగలరు. అధికారులను వాడుకొని వదిలేస్తుంటారు. 11 మంది పోలీసుల సస్పెన్షన్ పై పేర్ని నాని కామెంట్. తిరుమల శ్రీవారి సేవలో అన్నాలెజినోవా. గాయత్రి సదనంలో డిక్లరేషన్ పై సంతకం. కుమారుడు కోలుకోవాలని తలనీలాలు సమర్పణ. వక్ఫ్ సవరణతో ముస్లింలకు తీరని నష్టం. చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆగదన్న ముస్లిం నేతలు. సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలి. స్టూడియోల ఏర్పాటుకు స్థలాలిస్తాం. టాలీవుడ్ పెద్దలకు మంత్రి కందుల పిలుపు. విజయనగరం నాతవలసలో కారు దత్తం. రన్నింగ్ లో అకస్మాత్తుగా మంటలు. త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్. కోనసీమ జిల్లా గొంది గ్రామంలో పిడుగుపాటు. కొబ్బరి తోటలో చెలరేగిన మంటలు. ఫైర్ ఇంజిన్లతో ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వడగండ్ల వాన. వరి, మామిడి, నిమ్మ పంటలకు తీవ్ర నష్టం. ప్రకాశం జిల్లా కనిగిరిలో మహిళ మృతి. బెంగళూరు ఖాతాలో మరో విక్టరీ. రాజస్థాన్ పై 9 వికెట్ల తేడాతో గెలుపు. ఢిల్లీపై ముంబై ఇండియన్స్ విజయం.